ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సమస్యల పరిష్కారానికి CDPO కార్యాలయం వద్ద ధర్నా. CDPOకి వినతి పత్రం సమర్పించిన యూనియన్ నాయకులు. కడప జిల్లా బద్వేల్ సమగ్ర శిశు అభివృద్ధి అధికారి CDPO కార్యాలయం వద్ద అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాల హామీలకు జీవోలు జారీ చేయాలని మరియు ఇతర సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ CITU బద్వేల్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం CDPOకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి K. లక్ష్మీదేవి మాట్లాడుతూ అంగన్వాడీ, మినీ అంగన్వాడీ హెల్పర్స్ పేద ప్రజలకు ఆహారం, విద్య అందించడానికి అనేక రకాల సేవలు చేస్తున్నారని, కరోనా కాలంలో కూడా ఇంటింటికి తిరిగి గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం వంటి అనేక సేవలు చేశారని, అటువంటి వర్కర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టి చాకరీ చేయిస్తున్నారని, కరోనా సోకి వందలాది మంది స్కీమ్ వర్కర్స్ చనిపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో CITU పట్టణ కన్వీనర్ K. నాగేంద్రబాబు, పట్టణ నాయకులు సగిలి రాయప్ప, గంప సుబ్బరాయుడు, DYFI జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, పట్టణాధ్యక్షులు SFM షరీఫ్, అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షులు K. సుభాషిణి, ప్రధాన కార్యదర్శి R. హుసేనమ్మ, ప్రాజెక్ట్ నాయకురాలు సత్యవతి, కళావతి, విజయమ్మ, తులసమ్మ, వెంకట నరసమ్మ, వసంతమ్మ, శ్రీలత, లీలావతి, కళావతి, కృష్ణవేణి, ప్రవీణ, ఉమాదేవి, లక్ష్మీ నరసమ్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU అనుబంధం ఆధ్వర్యంలో అంగన్వాడీలకు జీతాలు పెంచాలా, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని 12 డిమాండ్ల కోసం మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. గతంలో మేము 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి మా ప్రభుత్వం అధికారం లేకొచ్చి మేము జీతాలు పెంచుతాం, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము, TDP ప్రభుత్వము అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. జీతాలు పెంచలేదు, ఏమనంటే డబ్బులు లేవని చెప్తా ఉన్నది. కానీ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచడానికి అవకాశం ఉంది, ఇతర సౌకర్యాల కోసం డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి. అంగన్వాడీల చేత పని చేయించుకున్నటువంటి శ్రద్ధ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి. చాలీని జీతాలతో అంగన్వాడీలు ఎట్టి చాకరీ చేస్తున్నారు. ఒక పక్కేమో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, సెంటరాజ్యాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అంగన్వాడీ టీచర్లు వాళ్ళకు వచ్చేటువంటి జీతంలో ఈరోజు సెంటరాజ్యాలు కడుతున్నారు, అలాగే కూరగాయ బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మెయిన్ డిమాండ్ అంగన్వాడీలకు జీతాలు పెంచాలి, సమ్మె కాలంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలి, అలాగే యాపుల పనిభారం తగ్గించాలి. ఈ డిమాండ్ల కోసం మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా TDP ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే మార్చి నెలలో చలో విజయవాడ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. అలాగే ప్రభుత్వం ఒక పక్కేమో జీతాలు పెద్ద డబ్బులు లేవంటుంది, పనిభారం రోజు పెంచుతూ ఉంది. యాపుల పనిభారం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెల్లులు పని చేయనటువంటి పరిస్థితి. వర్కర్స్ తమ సొంత సెల్లుల్లో పనిచేస్తున్నారు. ఈరోజు సెల్లు లేకపోతే కొన్ని చేసేటువంటి పరిస్థితి ఈరోజు కలుగుతూ ఉన్నది అంగన్వాడీ టీచర్లకు. ఇంకొక పక్క రిజిస్టర్ల పనిభారము, ఇంకొక పక్క యాపుల పనిభారము, తర్వాత ఆధార్ కార్డు చేయాలి. అంగన్వాడీకి ఏమి అవసరము, ఆధార్ కార్డు లేకపోతే అంగన్వాడీ టీచర్లు బాధ్యులు అని చెప్పి అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే అంగన్వాడీలో మానసికంగా మేము ఇబ్బంది పడుతున్నాము. చాలామంది అంగన్వాడీ టీచర్లు ఈ పని ఒత్తిడి తట్టుకోలేక అప్పులు చేసి మానసికంగా ఇబ్బంది పడి హార్ట్ అటాక్లు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, జిల్లాలో అయితే చనిపోతున్నటువంటి పరిస్థితి. అంగన్వాడీలు పేద, ధనిక, మధ్యతరగతి అని భేదం లేకుండా ICDS సేవలు అందిస్తున్నాము. ఈరోజు అంగన్వాడీలు సేవలు చేయడం వల్ల మాతృ మరణాలు తగ్గినాయి, శిశు మరణాలు తగ్గినాయని చెప్పి ప్రభుత్వ అధికారులే, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ మళ్ళీ ఒక పక్క అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటే డబ్బులు లేవు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి వెంటనే అంగన్వాడీల కార్యకర్తలకు జీతాలు పెంచాలి అనేది మా డిమాండు. లేకపోతే రాబోయేటువంటి కాలంలో రాజీ లేని పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు.